అండి నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. ఎలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఏదైనా ఒక పెద్ద ప్లేట్ ఇలాంటిది తీసుకుని దాంట్లో ఒక స్పూను సర్పు వేసుకోవాలండి. వెనిగర్ కూడా ఒక మూత వేసుకోవాలి. వెనిగర్ కూడా ఒక మూత వేసుకుంటున్నాను. దీంట్లో హాట్ వాటర్ పోసుకోవాలండి. ముందుగా హాట్ వాటర్ ఇందులో పోసుకోవాలి. ఇలా బాగా నురగొచ్చిన దాకా బాగా కలుపుకోవాలండి. ఇదంతా సర్పు వేసాం కదా, ఇదంతా కరిగిన దాకా ఒకసారి ఇలా కలిపేసుకొని, ఇలా కలుపుకున్న ఈ వాటర్లో కూరగాయలు కట్ చేసినప్పుడు చాకులు అయితే అలానే పెట్టేస్తూ ఉంటాం కదండి. ఇలా జిడ్డుగా అయిపోయి మురికైపోతూ ఉంటుంది కదండి. ఇలా హాట్ వాటర్లో కొంచెం సరుపు వెనిగర్ వేసుకొని ఇలా ఒక 1 అవర్ మాత్రం ఇలా ఉంచేసి మనం తర్వాత వాష్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఇలా హాట్ వాటర్లో ఇలా ఒక గంట ఉంచితే చాలండి. చక్కగా వీటికి ఉన్నటువంటి జిడ్డు కానీ అలానే డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. సెజర్లు కానీ చాకులు కానీ ఇలాంటి ఫెయిలర్లు కానీ ఉంటూ ఉంటాయి కదండి. మనం అలానే ఒక్కొక్కసారి కడగకుండా హడావుల్లో అక్కడ పడేస్తూ ఉంటాం కదండి. అవి జిడ్డు పట్టేసి డస్ట్ పట్టి చాలా చిరాకుగా ఉంటుంది. వీటికున్న డస్ట్ క్రిములు ఈజీగా పోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. హాట్ వాటర్లో సర్ఫ్ వేసుకొని ఇలా ఒక గంట ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకోవచ్చండి. చక్కగా క్లీన్ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ఇలాంటి చిన్నవి బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు. బాటిల్ ఒకటి తీసుకొని ఇలాగా సగానికి కట్ చేసుకున్నానండి. పొయ్యి వెలిగించుకొని చాకు పెట్టుకుని ఇలా వేడి చేసుకొని కట్ చేసుకున్నాను. మధ్యలో భాగాన్ని తీసేసి కింద భాగాన్ని ఇందులో గల్లుప్పు వేసుకొని దానిపైన కంఫర్ట్ వేసానండి. కంఫర్ట్ ప్యాకెట్ మొత్తం కూడా పోసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. అలానే లవంగాలు కూడా అక్కడొకటి కూర్చాను. ఇలా మధ్యలో భాగం తీసేసి ఇలా పైన క్యాప్కి అక్కడక్కడ హోల్స్ అనేది పెట్టుకున్నానండి. ఇది మన బాత్రూంలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఇలా మనం రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఇలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేసి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 3, కిచెన్ సింక్లో మనకి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. నాన్ వెజ్ గిన్నెలు కడిగినప్పుడు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం అప్పటికప్పుడు స్మెల్ పోవాలంటే మనం ఫేస్కు వాడే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి. ఆ పౌడర్ కొంచెం ఇలా మనం వేసుకుంటే చాలండి, స్మెల్ అనేది రాదు. తప్పకుండా ట్రై చేయండి. అప్పటికప్పుడు ఇలా పౌడర్ వేసుకుంటే బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఒక స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. తర్వాత నిమ్మబద్ద ఒక బద్ద సరిపోతుందండి. ఈ బద్ద కూడా దీంట్లో రసం పిండుకోవాలి. బేకింగ్ పౌడర్లో వేసేసిన తర్వాత ఆ బౌల్లో కొంచెం బేకింగ్ పౌడరు అలానే నిమ్మరసం పిండుకున్నాం కదండి, కొంచెం విమ్ జెల్ వేసుకోవాలి. కొంచెం అయితే విమ్ జెల్ వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలిసేలాగా ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ని ఇలా ఫ్రిడ్జ్ డోర్కి వెళ్ళే ఈ రబ్బర్ అనేది లూజుగా ఉంటే మనకి కరెంట్ బిల్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇది లూజు లేకుండా దీంట్లో ఉన్నటువంటి దుమ్ము కానీ డస్ట్ని కానీ మనం ఈజీగా ఇలాగ క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఏటీఎం కార్డు కానీ ఐడెంటిటీ కార్డు కానీ పాడైపోయినవి ఉంటూ ఉంటాయి కదండి. ఇలాగ కాటన్ క్లాత్తో చుట్టుకొని ఆ లిక్విడ్తో ఇలా డోర్కి వెళ్ళి ఉన్నటువంటి ఇలా ఈ డస్ట్ని ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా ఈ లిక్విడ్ అయితే చక్కగా పనిచేస్తుందండి. దీంట్లో బేకింగ్ పౌడర్, నిమ్మరసం, విమ్ జెల్లు ఇవన్నీ వేసాం కదండి. ఈ లిక్విడ్ రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా ఈ విధంగా ఫ్రిడ్జ్ డోర్ని ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చిందో. ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి
సపోర్ట్ చేయండి. టిప్ నెంబర్ 5, పిల్లలకి సాక్స్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి కిందకు జారుతూ ఉంటుంది కదండి. అలా జారకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో. ఇలా రబ్బర్ బ్యాండ్స్ ఉన్నప్పుడు సాక్స్ లూజ్ అయినప్పుడు ఇలాగా మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి, సాక్స్ కిందకు జారకుండా చక్కగా ఉంటుందండి. మన పిల్లలకైతే ఫ్యాంట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఫ్యాంట్ లోపల ఇలా సాక్స్ని పెట్టేసుకుంటే కిందకు జారకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా సాక్స్ లూజ్ అయినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా రబ్బర్ బ్యాండ్ని పెట్టేసి మనం ఇలా ఉంచుకున్నాం అనుకోండి, ప్యాంట్ లోపలికి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు రబ్బర్ బ్యాండ్ పెట్టింది కూడా ఎవరికి తెలియదండి. ఇలాగ ప్యాంట్ కింద మనం ఈ సాక్స్ని పెట్టేసుకుంటే ఇలా లూజ్ అయినప్పుడు రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే మనకి చాలా యూజ్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వచ్చేసి మనం గాజులు ఈజీగా సింపుల్గా ఎలా వేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. మనం గాజులు వేసుకునేటప్పుడు మనకి గాజులు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి సరిగా ఎక్కవు కదండి. ఇలా ఎక్కించుకునేటప్పుడు గీసుకుపోయి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. అలా మనం ఇబ్బంది పడకుండా ఈజీగా వేసుకునే అద్భుతమైన యూజ్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా వ్యాజ్లైన్ ఉంటుంది కదండి మన ఇంట్లో, వ్యాజ్లైన్ తీసుకొని ఇలాగ మనం చేతులకైతే అప్లై చేసుకోవాలి. ఇలా కొంచెం తీసుకొని చేతులకి ఇలా మొత్తం కూడా అప్లై చేసేసుకొని చక్కగా మనం తర్వాత ఎక్కించుకుంటే బ్యాంగిల్స్ చక్కగా ఎక్కుతాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఇలా స్మూత్గా ఉంటుంది కదండి వ్యాజ్లైన్ మనం అప్లై చేసుకున్న తర్వాత. ఇలా మొత్తం కూడా అప్లై చేసాం కదండి, ఇప్పుడు బ్యాంగిల్స్ ఎక్కించుకుందాం. చూడండి ఎంత స్మూత్గా ఎక్కించుకోవచ్చో. ఇలా గాజులను అయితే తీసుకున్నానండి. చూడండి మనం ఎంతో సింపుల్గా ఎక్కించుకోవచ్చు అండి, కష్టపడకుండా చాలా ఈజీగా ఎక్కుతాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలాగ మనం యాజ్లైన్ రాసేసుకొని చక్కగా ఇలా ఎక్కించుకోవచ్చు, ఈజీగా ఎక్కుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మీరు సపోర్ట్ చేయడం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి. ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.